రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్వహించిన 3 లక్షల ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో భాగంగా సిటీ నియోజకవర్గంలో స్థానిక 46వ డివిజన్లో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తీటి జానకి నివాసానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డితో పాటు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. 1,80,000 సరిపోకపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అదనంగా నిధులు పెంచి ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయించారన్నారు. ఆ నిధులతో వారి గృహాలు చాలా వరకు పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసుకునేందుకు అవకాశం కలిగిందన్నారు. వారి కుటుంబాలలో చిరునవ్వు చూస్తుంటే తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. కూటమి మరొక 15 సంవత్సరాల అధికారంలో ఉండేలా ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కమిషనర్ రాహుల్ మీనా, మాజీ కార్పొరేటర్ మొకమాటి సత్యనారాయణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, టీడీపీ నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మున్సిపాలిటీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 BLC పథకం నందు 2.5 lakh యూనిట్ విలువ గల 465 గృహాల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయడం జరిగింది. అలాగే జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు ఈ 17 నెలల్లో రాజమహేంద్రవరం అర్బన్లో 3,097 ఇళ్లని 14.95 కోట్లు అంటే 14.95 crores వ్యయంతో నిర్మించి పేదలకు ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్ల కింద ఇళ్ల పట్టాలు ఇస్తామన్నది కూటమి తాలూకు హామీ. దానికి అనుగుణంగా ఇప్పటికే రాజమండ్రి సిటీలో ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం ఆనాడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని ప్రజలు మోసం చేసిన ప్రక్రియ ప్రజలు మర్చిపోలేదు. ఆ చట్టబద్ధత లేని భూములన్నింటికి కూడా చట్టబద్ధత కల్పిస్తూ 2 సెంట్ల కింద ఇచ్చే కార్యక్రమం కూడా అతి దగ్గరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అధికారికంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇప్పటికే గౌరవ కమిషనర్ గారు మేము అనేక సందర్భాల్లో ఆ చట్టబద్ధత కల్పించడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అన్నింటినీ కూడా తొలగించి ఆ 2 సెంట్ల కింద ల్యాండ్ అంతా కూడా డెవలప్ చేసే కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నాం. మొత్తం స్టేజ్ వైజ్గా ఆనరబుల్ సీఎం సార్ గైడెన్స్ ప్రకారం మనము ఈ అన్ని ప్లేసెస్లో హౌస్ వార్మింగ్ చేస్తున్నాము. ఈ హౌసింగ్ ఫర్ ఆల్ అప్లికేషన్స్ కొత్త ఏమి వస్తున్నాయి అన్ని ప్లేసెస్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్ టు ద పాయింట్ ఆఫ్ కంప్లీషన్ అన్ని స్టేజెస్లో కంటిన్యూస్గా మానిటరింగ్ చేసి అది ఇన్షూర్ చేస్తాము దట్ వాళ్ళకి రెగ్యులర్ ఇంటర్వల్స్లో ఇన్స్టాల్మెంట్స్ పడుతున్నాయా లేదా, తర్వాత స్టేజ్ అప్గ్రేడేషన్ కూడా అవుతుంది లేదా అది మనం వెరిఫై చేస్తాము. ఈరోజు మనం మాక్సిమం అదే కంప్లీషన్ హౌసెస్కి ఫోకస్ పెట్టాము. మన మొత్తం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అరౌండ్ 8,700 హౌసెస్ టోటల్ 36 crore కాస్ట్లో కంప్లీట్ అయింది. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల ఇళ్లకి గృహప్రవేశం జరుగుతుంది. అక్కడ గృహ నిర్మాణాన్ని చూస్తే కేంద్ర ప్రభుత్వం అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇవాళ ఈ 3 లక్షల ఇళ్లు గాను చూసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్, అదేవిధంగా PMAY JM ఈ 3 పథకాల కింద దాదాపు 2,13,000 ఇళ్లు అర్బన్లో, రూరల్లో 66,000 ఇళ్లు, అదేవిధంగా PMJM కింద 6,000 ఇళ్లు, దాదాపు 3 లక్షల ఇళ్లు ఈవేళ గృహప్రవేశం జరుగుతుంది.